హాయ్ అందరికీ. నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానన్నమాట. నా లైఫ్లో నేను అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడు జరిగిందే లేదు. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటుంది ప్రతిసారి. అంతే. నాకెందుకు అనిపిస్తూ ఉండేది, దేవుడికి నేనంటే ఇష్టమే ఉండదేమో, లేదంటే నేనంటేనే చిన్న చూపేమో అనిపిస్తూ ఉండేది. నేను చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్లో అన్నిటికీ కాంప్రమైజే అవుతాను. దేని మీద మొండిగా నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలని ఏ విషయంలో కూడా మొండిగా అంటే ఉండను. అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అన్నిటికీ అడ్జస్ట్ అయ్యింటే నా లైఫ్ మొత్తం అనిపిస్తూ ఉంటుంది. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తానే ఉంటారు, దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది, పూజలు చేస్తే మంచి జరుగుతుంది, మనం అనుకున్నవి అన్నీ జరుగుతాయి, దేవుడు అన్నీ చూసుకుంటాడు అని చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పినవన్నీ ఇన్ని చేస్తూనే ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా పూజలని, దేవుడికి పూజలు చేయడం అని, నెలకు ఒక రకమైన పూజలు వస్తూనే ఉంటాయి. కార్తీక మాసం అని, ధనుర్మాసం అని, ఇలా ప్రతి ఒక్కటి పూజలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒక విధంగా దేవుడు మనం అనుకున్నట్లు జరుగుతుందేమో అనే ఒక చిన్న ఆశతోటి. కానీ నా లైఫ్లో అలా జరిగిందంటూ అసలు ఏమీ లేదు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూనే ఉందన్నమాట. ఎందుకో అనిపిస్తూ ఉండిద్ది, దేవుడు అసలు నన్ను పట్టించుకోడేమో, ఇంకా ఇంతేనేమో నా లైఫ్, ఆయన పట్టించుకునేటప్పటికీ నా లైఫ్ మొత్తం ముగిసిపోతుందేమో అనిపిస్తూ ఉండిద్ది. ఏ విషయంలో చూసుకున్నా అలానే అనిపిస్తూ ఉండిద్ది అనమాట. నా లైఫ్లో ఫుల్ఫిల్గా అంటూ ఏది లేదు. అన్నీ ఏదో అన్ని విషయాల్లో అడ్జస్ట్మెంటే కనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా నా లైఫ్లో నేను ఒకటి అనుకున్నాను అంటే అది జరిగితే బాగుండు అనుకుంటే అసలు జరగనే జరగదు. ఏ విషయంలో కూడా జరగదు. అది పర్టికులర్గా ఏ ఒక్క విషయంలో కూడా జరగనే జరగదు. అందుకే నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నా చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్లో ఇంతే కదా అనిపిస్తూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా, మనం ఎంత చేసినా కానీ ఎవ్వరు మనల్ని పట్టించుకోరు, దేవుడు కూడా పట్టించుకోడు. మన తల్లిదండ్రులు తప్పితే మన బాధ అర్థం చేసుకునేది ఇంకెవ్వరు ఉండరేమో అనిపిస్తూ ఉండిద్ది. వాళ్ళు చేయగలిగిందే చేస్తారు, కానీ వాళ్ళు చేయలేనిది మనం అడగలేం. కాబట్టి లైఫ్లో అమ్మా నాన్న మనం అవి కావాలి ఇవి కావాలని కూడా నేను ఏటికి ఇబ్బంది అంటే పెట్టను. ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెడతాం. ప్రతి విషయంలో మన లైఫ్లో ఎలా రాస్తే అలా జరుగుతుంది. దేవుడు ముందుగానే రాసేస్తుంటాడు. ఇంక మనం అడిగిన ఏవి కూడా ఆయన ఇవ్వకూడదని రాసుకొని ఉంటాడు. అందుకే నేను అడిగిన ఏవి కూడా నా లైఫ్లో ఇచ్చిందే లేదు. ప్రతి విషయంలో కూడా నాకు అదే అనిపిస్తూ ఉండిద్ది, నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో అని ప్రతిసారి అలానే అనిపిస్తూ ఉండింది. ఏదో ఒక రోజు ఒక్కరోజన్నా కనీసం నా పట్ల కొంచెం అన్నా ఏదో ఒక్క విషయంలో అనుకున్నది జరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను అనుకున్నట్టు అసలు జరగలేదు. అందుకే నేను అంతలా బాధపడుతున్నాను అనమాట. దేవుడు ఇంక మనం అడిగింది ఏది ఇవ్వడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అనుకున్నా కూడా అట్లా మన లైఫ్ వెళ్ళిపోవడమే అనిపిస్తూ ఉండిద్ది. మనం అనుకున్నది ఏది జరగనప్పుడు అలా బాధ అనిపిస్తూ ఉండిద్ది. కొన్నిసార్లు పూజలు చేస్తున్నా లేదా మంచిగా ఉన్న పక్కన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదని మన వల్ల అనుకున్నా కూడా ఏ విషయంలో కూడా ఎంత ఇది చేసినా సరే మనకి ఎలా రాసి పెట్టుంటే అలా తెల్లారాల్సిందేనేమో అనిపిస్తూ ఉండిద్ది మన లైఫ్. పర్టికులర్గా నా లైఫ్లో అయితే నేను అదే బాధపడుతూ ఉంటాను ప్రతిసారి. అండ్ నెక్స్ట్ వీడియోలో